మాట మీరేనా పిలిచింది? అవును. ఆగమన్నారు ఎందుకు? ఎందుకా ఆ మాత్రం గ్రహించలేవయ్యా? ఏ మనిషి నువ్వు? ఎందుకు అయి ఉంటుంది చెప్పమా. ఓ ఇంటి అంటే అది 3 మాసాలు 150 రూపాయలు చెప్పాం. కరెక్ట్ గా పెట్టి ఉంచాను. దయచేయండి. రండి 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 కూర్చోండి. కుర్చీ లేదు. అమ్మాయి చిత్ర వీళ్ళు కూర్చోబెట్టి కుర్చీ కుర్చీ లేకుండా కూర్చోమంటే ఎక్కడ కూర్చోనండి? గోడ కుర్చీ వేయాలంటే. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేటప్పుడు వేయించారు మాస్టర్. ఆ పైకి మీరు తీసుకువెళ్ళారుగా. నేనెప్పుడు తీసుకెళ్ళాను చెప్పమా. తీసుకెళ్తే ఆ అద్దె బాకి అలాగే ఉండిపోయిందే. ఏమో ఎందుకు ఉండిపోయిందో నాకేం తెలుసు. చిత్ర, నా తల వేడెక్కిపోతుంది. నువ్వు చెప్పు మీ నాన్నకి. నాన్న, నీ జ్ఞాపకం లేదు? నువ్వేగా తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఏం చేశాను చెప్పమా. వీధిలో పారేయలేదు కదా. మీ అమ్మ అలాగే అంటుంటుంది. నా మీద ఏదో ఒక నెపం వేయకపోతే మీ అమ్మకు తోచదు. ఏమన్నారు? ఏమన్నాను? అమ్మా నువ్వు ఊరుకోమ్మా. నాన్న, నువ్వు పైకని తీసుకువెళ్ళావు, లేకపోతే నా వేణెలా తెచ్చావు? సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా అలా చెప్తూ ఉండమ్మా. లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకి ఈ పాటికి అరణ్యాల పాలు కావాల్సిందే. ఏమన్నారు? నేను పెట్టే యాతలక? నువ్వు ఊరుకోమ్మా. ఎవరితో మొదలిడు నాటిందిన్నా తిరిగితే తిన్నా నాటిందిన్నా తిరిగితే తిన్నా నాటింది తిరిగితే తిన్నా తిరిగి తిన్నా. ఏమన్నా మీ డబ్బు ఉందే, డబ్బు ఖర్చు పెట్టేశాం. మంచి పని చేశారు. ఈ కబురు చెప్పడానికా ఇన్ని మెట్లెక్కించి తీసుకొచ్చారు? ఏమండో, ఈ ఫిట్టింగ్లు మన దగ్గర కుదరవు. ఇస్తారా? డబ్బు ఇవ్వండి, లేదా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. దండం పెడుతుంటా దొరా. ఏరా పెట్టి బేడతో తయారయ్యావు, మఖం మార్చేస్తున్నావా? ఓ మా దేశం పోతుండా దొరా. మరేమన్నా గాని 3 నెలల నుండి నౌకరీ చేస్తుంటా మీ దగ్గర నుండి 1 రూపాయి సంపాదించలేకపోయా. ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి? అద్దె వసూలు చేయడం చేత కాదు. నౌకరీ కావాలి. నౌకరీ ఎందుకు వచ్చావు? నౌకరీకి కడుపు కోసం వచ్చిండా దొరా. అక్కడ మా ఆడది తిండికి లేక చస్తుండానని పత్రం రాయితే ఈ దొరవరు 40 రూపాయలు ఇచ్చిండు. ఇకనే పోతుండా దొరా. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండాలి. నీకు 40 రూపాయలు ఇచ్చాను కదూ, లెక్క సరిపోయింది. లెక్క ఎక్కడికి పోతుందండి? లెక్క ఎక్కడికి పోదు కానీ మీరెక్కడికండి పోతున్నారు? కూర్చోండి. ఈ విధంగా మీరు 40 రూపాయలు ఇచ్చారా? ఇచ్చాను. సరే పద పోలీస్ స్టేషన్. ఎందుకు? ఆ 40 రూపాయలు నాకు ఇవ్వలేదు, వాడు తీసాడు. నీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు. అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బుంది కనుక ఇచ్చేసాను. మంచి పని చేసావు. మరి ఇంత గొంతు చించుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వయ్యా? నీ భార్య తిండి లేక బాధపడటం లేదుగా. మీ అద్దె 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. ఇకనే పోతుండా దొరా. ఆ 40 రూపాయలు అద్దెలో మినాయించుకోండి. అలాగే వెళ్ళు. నిజంగా మినాయించుకుంటావా? ఏం మినహాయించుకుంటే గుండె పగలు చేస్తాను. అయితే ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? 1వ తారీఖు ఇస్తాను. రేపేగా 1? రేపే ఇస్తాను. అయితే రేపే వస్తాను. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? వదిన గారు, 4 మంచి కప్పు సాసర్లు ఉంటే ఇస్తారు. సాయంత్రం ఇచ్చేస్తాను. ఏమిటి విశేషం? విశేషమే, సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు. టీ ఇద్దామంటే 4 మంచి కప్పులైనా లేవు. అబ్బాయి ఏం చదివేట? ఏవో పెద్ద పెద్ద పరీక్షలే పేసయ్యాట. ఒక్కగానొక్క కొడుకు, చాలా స్థితిమంతుడు. అమ్మా, నాన్న పిలుస్తున్నాడే. వస్తున్నా. మీ నాన్న పోరు పడలేకుండా ఉన్నాను. కప్పులు పంపుతారు కదా? అలాగే, అమ్మాయిని పంపించండి. నేనే ముస్తాబు చేసి టీసెట్టిచ్చి పంపిస్తాను. ఖగరాజు నీయానతి వినివేగమే సనలేదో గగనానికి ఈల దూరం బని నాడో. చూడు, సాయంత్రం చిత్రం చూడటానికి వస్తున్నారు. పెళ్లివారే చాలా స్థితిమంతులు. ఒక్కగాను ఒక్క కొడుకు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? ఎప్పుడు చెప్పాను చెప్పమా. చిత్ర, మీ అమ్మతో చెప్పానంటావా? చెప్పావు కదా నాన్న. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనియదు. ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే, పిల్ల గనక వాళ్లకు నచ్చిందో పెళ్లి అయిపోయినట్టే, నా బెంగ తీరిపోయినట్టే.
మీకు అసలు బెంగ అంటూ ఎప్పుడైనా ఉందా ఏ? మన పిల్లకేమండి బంగారు బొమ్మ తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే కాస్త గారాబం చేసి నెత్తినెక్కించుకున్నారు. నీవన్నమాట నిజమే. ఎలాగూ ఒక అయ్య చేతిలో పెట్టవలసిన దాన్ని ఇంత గారాబం చేయటం మంచిది కాదు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, చిత్ర వెళ్ళిపోతే ఇల్లు మళ్ళీ చీకటి కోణమేగా. నీకు నేను, నాకు నీవు, ఇద్దరం ఒంటరిగా మిగిలిపోతాం. ఎందుకలా ఇదవుతారు? ఊళ్ళో సంబంధమేగా, మన కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా అమ్మా, లేదమ్మా, చూడు, పెళ్లి కూతురివి కంట తడి పెట్టకూడదు. నగుమోము గనలేని నా జాడ చలసి. అత్త రతీదేవిలా ఉన్నావు. ఈ నెక్లెస్ కూడా పెట్టుకున్నావంటే అబ్బాయి తప్పకుండా నిన్నే వరిస్తాడు. నన్ను వరిస్తే పర్వాలేదు కానీ ఈ నెక్లెస్ వరిస్తే మాత్రం మా నాన్న పీకల మీదకి వస్తుంది. ఒట్టి కొంట పిల్ల, ఉండు తీసేస్తాను. చారు తీగలుతున్నావు మన దగ్గరికి. టీ కాదు, చారు పెట్టాను. కాగుతోంది, కాసేపు ఉండండి. ఆ పిల్లకి టీ సెట్ ఇచ్చి పంపించేస్తాను. అది పిల్ల కాదు, పెద్ద పిడుగు. మొన్న కాయగూర తొక్కలని నన్ను ఎత్తి మీద వేసింది. ఇప్పుడు ఈ టీషర్టు మన ముఖాన్ని పగలగొట్టినా పగలగొడుతుంది. చాలా ఊరుకోండి, ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది. ఏమని సరే నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఏమండి, పొరుగింటి పుల్లయ్య కోసం ఈ రోజున వేసిటి వేషం జోర్ హే అరే వా జోర్ హే. గింటల్లమ్మలు ఇంతలే పంతానికి రవ్వింతురులే అనగూడతే మనకెందుకులే మాటంటే చిటపట మందురులే. వారెవా జోరు హే వారెవా జోరు హే వారెవా జోరు హే. మగవారి ప్రతాపం తెలుసు, ఆడవారని అలుసు తమ బడాయి చూపించురులే. వా జోర్ హే వారే వా జోర్ హే వారే వా జోర్ హే. ఎంతైనా మేము మగాళ్ళం, మా మూతిని ఉన్నది మీసం. జగమిటులైన యుగమటులైన చెల్లునులే మా అధికారం. వారెవా జోరు హే వారెవా జోరు హే వారెవా జోరు హే. ఉన్నది హైటు పప్పు మించిన వేటు, పర్సనాలిటీ ఫేసుల బ్యూటీ పొగడు కొండి ఇక టీ వరవా జోరు హై వారెవా జోరు హే వరవా పుల్లయ్యో వారెవా ఎల్లమ్మ హై వరవా పుల్లయ్యో వారెవా ఎల్లమ్మ. రవి రవి టీ తీసుకో. ఏమిటి బోడి కప్పులో తెచ్చావు టీ? నా కొత్త టీ షర్ట్ ఏమైంది? ఊరుకో బాబు, నేను నీ టీ షర్ట్ పగలగొట్టావా? లేదు, వాళ్ళ ఇంటికి చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారని మన టీ షర్ట్ అడిగి తీసుకెళ్లారు. అడిగితే మొత్తం అర్థమైన వాళ్ళకి నా టీ షర్ట్ ఇస్తావా? ఎందుకు అరుస్తా? వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే ఇరుగు పురుగు అంటే అంత మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకుండా ఉంటుందా? ఏదో పెళ్లి చూపులకు వస్తున్నారు కదా అని. అని నా టీ షర్ట్ దానం చేస్తావా? అసలు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి? అంట టీ షర్ట్ కి గతి లేనాళ్ళు ఆ
చేస్తాను వాట. ఏమిటి అది నీకేమైనా మర్చిపోయిందా? లక్షణంగా అందులో ఉన్న టీ తీసి ఇద్దరు చెవులో పోస్తావేమిటి? వాళ్ళ అబ్బాయి అనే మాటలు విన్నావా? టీ సెట్ తెచ్చావని గతి లేని వాళ్ళ కింద జమ కడుతున్నాడు. ఎవరికి కావాలేంటి? బెడ్ హౌస్ సెట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చిత్ర, అది కాస్త ఇచ్చేస్తే వచ్చేవాళ్ళు టీ ఎలా ఇవ్వనే? ఆ ఇచ్చే చెమ్ముతో ఈ తలో కాస్త దాంతో ఎత్తుకు తాగుతారు. అర్థం పర్థం లేకుండా ఏమిటా చిందులు? కాకపోతే ఏమిటమ్మా, 2 కప్పులు ఇచ్చి వాళ్ళని అవమానం చేస్తే సహించి చూడుకోవాలి. వాళ్ళ కప్పులు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని కొట్టి అబ్బాయి అరుపులు ఏమిటి కట్టిస్తాను. చిత్ర, తొందరపడకు. చిత్ర, నిన్నే ఆగు. చిత్ర. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసింది నేను. నా మొట్టమొదటి పెన్షన్ డబ్బు పిండి పిండి చేసి పారేశావు. ఏమిటి ఆలోచిస్తావు? పింగాణి ఎరువు చెట్టగా మంచిది, తీసుకువెళ్ళి దొడ్లు వేయి. చాలే ఊరుకోండి, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. చాలు చాలు చాలు, నేనేమన్నానే? చాలు. ఏమైంది? టీ చెట్టు కింద పడి పగిలిపోయిందమ్మా. చెప్తుంటే వినకుండా చెండుకుని పరిగెత్తావే, అయిందా శాస్తి? అయినా ఆడపిల్లకి ఇంత అదిరిపాటు పనికిరాదు. ఎందుకే దాన్ని అలా చంపేస్తున్నావు? ఇంటి వాళ్ళ టీ షర్ట్ తీసుకొచ్చి పగలగొట్టింది. అసలు వాళ్ళ టీ షర్ట్ ఎందుకు తెచ్చారు చెప్పమా? ఇది మరీ బాగుంది. చిత్రం చూడటానికి ఎవరో వస్తున్నారన్నారు. వాళ్ళేరి? వాళ్ళెవరు? వాళ్ళ పెళ్లి వాళ్ళేనా? వాళ్ళు రావడం లేదు. ఏ ఏమన్నారు? మీ అమ్మాయా అన్నారు. టఫీమని అవును అనేసాను. అంటే ఏమైనట్టు? అబద్ధాలు ఆడడం అలవాటు లేదాయా? చటుక్కన పట్టుకున్నారు. నీవెప్పుడు పిల్లలు లేరని చెప్తూ ఉండేవాడివిగా. చెప్పు, నిజం చెప్పు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల తండ్రి పేరు ఏమిటి? అడిగాను. చెప్పలేకపోయారా? చిత్ర చిన్నప్పుడు చెప్పిందిగా వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడో చెప్పిన పేరు ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడేం మించిపోయింది? అమ్మాయిని అడిగి వెళ్ళి చెప్పిరండి. చిత్ర, సరేలే, పేరు అడగగానే సరిపోయిందా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పగలం? చెప్పలేకపోతే వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదిగో, ఇక దాని పెళ్లి విషయమై ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఒట్టాను అనుకో. వెళ్ళరు? ఎలా వెళ్తాను? వెళితే అందరూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అయితే ఇక పిల్లకి పెళ్లి చేయరా? చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. దానికి పెళ్లి చేసి పంపించి ఆ దండతో నన్ను చావలేదు. అమ్మా, అమ్మా, అమ్మా.